ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎప్పుడు ప్రసంగాలకు వెళ్ళి స్పీచ్లు ఇస్తూ ఉండేవాడు అనమాట. ఆయన ప్రసంగాలంటే జనాలు చాలా ఆత్రంగా వినేవారు. తనతో పాటు తన డ్రైవర్ కూడా వెళ్ళేవాడు. ఆ జనాల్లో వెనక వరుసలో కూర్చొని చాలా శ్రద్ధగా వినేవాడు. ఒక 200 స్పీచ్ల వరకు విన్నావు కదా నువ్వు అని ఒకసారి ఐన్స్టీన్ తన డ్రైవర్ని అడిగాడు. అవును సార్ విన్నాను అంటే, నీకు అన్ని గుర్తున్నాయా, ఏమన్నా మర్చిపోయావా అంటే, నాకు చాలా ఇష్టం సార్ మీ స్పీచ్ అంటే, నేను చాలా శ్రద్ధగా వింటాను అని అన్నాడు. వెంటనే ఐన్స్టీన్ ఏమన్నారంటే, నువ్వు ఈ రోజు స్పీచ్ నువ్వు ఇవ్వు, జనాలు ఎవరైనా నిన్ను గుర్తుపడతారేమో అని అంటాడు. సరే అని చెప్పి డ్రైవర్ డ్రెస్ ఐన్స్టీన్ డ్రెస్ డ్రైవర్ వేసుకుని వెళ్తారు. స్పీచ్ బాగా ఇస్తారైనా, ఎవరికి డౌట్ అయితే రాదు. స్పీచ్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి లేచి ఒక క్వశ్చన్ అడుగుతారన్నమాట. తనకు వచ్చిన డౌట్ అయితే రైజ్ చేస్తారు. వెంటనే ఆ డ్రైవరు తడబడకుండా, ఇంత చిన్న విషయానికి నేనే సమాధానం చెప్పక్కర్లేదు, నా డ్రైవర్ కూడా సమాధానం చెప్తారు అని చెప్పి ఐన్స్టీన్ లేపి సమాధానం చెప్పించారు. ఎంత కష్టం వచ్చినా సరే తన తెలివితేటలను సమయానికి ఉపయోగించుకున్న వ్యక్తి ఎప్పుడు చిక్కుల్లో పడ్డవు అని